అధ్యాయం అయిపోతుంది కాబట్టి చివరి వరకు చదువుకుందాం. ఇంకొకరు మైక్ తీసుకోండి, నేను ఒక వచనం చదువుతాను, మరొక వచనం మైక్లో చదవండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 23వ వచనం వరకు. నేను 11 చదువుతాను, మీరు 12 అలా మార్చి చదువుకుందాం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించున్నప్పుడు, అయ్యో ఉపదేశము నేను అందరూ చదవండి. నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటకు చెదిరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ ఊట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి చుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జార స్త్రీయందు నీవేళ బద్ధుడవయుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. మన వాక్య భాగానికి సహాయకరంగా తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. చదువుతారా ఎవరైనా? 12 నేను చదువుతున్నాను, చూడండి. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. యవనస్తులు ఎలా ఉండాలి, వారి యవనాన్ని కాపాడుకోవాలంటే ఎలా ఉండాలి అనే మాట చెప్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా యవనస్తులతో చేరి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, నీ వాక్యమును ధ్యానము చేసుకొనటానికి, యవనస్తులను బలపరచడానికి, వారు నీ కొరకు నాయన వారిని సిద్ధపరిచి బలపరిచి బాణములుగానైనా సిద్ధపరచడానికి నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ బిడ్డలను బలపరచండి, నీ ఆత్మశక్తి చేత వారిని నింపండి. నిలబడిన నన్ను నీ దాసురాల్ని నీవు మరుగుపరిచి నీవు మాత్రమే కనబడి నీ స్వరము మాత్రమే నా ద్వారా వారికి వినిపించి నీవే మహిమ పొందమని, నీ తలంపులు నాకు అందించి నీ ఆత్మతో నన్ను నింపి బలపరచమని సమస్తమును నీ కృపగల హస్తాలకి అప్పగించుకొని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయము. దేనిలో తృణీకరింపకూడదో చెప్తున్నాడు అక్కడ. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. కానీ ఇక్కడ మనము తృణీకరింపనీయకము అనే మాట చూసుకుందాము ఈ వారము. నెక్స్ట్ వీక్ నుంచి మిగిలిన మాటలు వారానికి 2 చొప్పున దేవుడు ఇచ్చిన నడిపింపుని బట్టి మనం మాట్లాడుకుందాం. తృణీకరింపనీయకము అంటే ఎవరు నిన్ను నిర్లక్ష్యము చేయనీయకము. నీకు గౌరవం లేని పరిస్థితిలోకి నీవు వెళ్ళొద్దు. నీ విలువను నీవు
కాపాడుకో, నీకున్న విలువను నువ్వు కాపాడుకో. యవనస్తులు వారి నడకను జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మన నడక, మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి విలువ, గౌరవము ఉంటాయి కదా. అట్లా అందుకని నీ విలువను నువ్వు కాపాడుకో. నీ యవ్వనంలో నీవు గౌరవ మర్యాదలు, విశ్వాసాన్ని నీవు కాపాడుకోమని ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడు. అదే మనం కూడా మాదిరిగా తీసుకోవాలి. యవ్వనమును బట్టి చాలామంది అగౌరవం పాలయ్యేవారు ఉంటారు. మనకి చెడు అలవాట్లు ఉన్నప్పుడు ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇస్తారా? మనం కూర్చోకూడని ప్రాంతంలో, ప్రదేశంలో కూర్చున్నప్పుడు ఎవరైనా మనకి విలువిస్తారా? ఏంటి వీళ్ళేంటి అక్కడ కూర్చుంటున్నారు, వీరు దేవుని బిడ్డలు కదా అని అనుకుంటారు. ఒకవేళ మనం కనపడినా కూడా, ఏంటి నాన్న అక్కడ కూర్చున్నావేంటి, నిన్న నువ్వు అక్కడ కనిపించావు, నేను నిన్న అక్కడ చూశాను అంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్యో, నేను వారితో కూర్చోవటం వల్ల నన్ను ఇలా అడిగారు కదా, నేనేం చేయలేదు, నేను ఊరికే వారితో కూర్చున్నాను అన్నా కూడా ఎవరికైనా కొంత అనుమానం అనేది వస్తుంది. వీరు కూర్చున్నారు కానీ వారితో అపహాసకులతో కూర్చున్నప్పుడు మనల్ని కూడా అదే లెక్కలో మాట్లాడతారు. కాబట్టి మన యవ్వనాన్ని బట్టి మనల్ని ఎవరు తృణీకరింపకుండా, ఎవరు అగౌరవపరచకుండా, ఎవరు మన విలువను తక్కువ చేసుకోకుండా మన విశ్వాసాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి మనము ఏం చేయాలంటే, మొదట మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మన ఆలోచనలు సరైనవిగా ఉండాలి. ఆలోచనలను బట్టి మన ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి మొదట ఆలోచన దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. మన ఇష్టానుసారమైన ఆలోచనలు చేస్తే, మన ఇష్టానుసారముగా మన జీవితాలు మనకి తెలియకుండానే అవి చెడు మార్గంలోకి నడిపించేవిగా ఉంటాయి. కాబట్టి మొదట మనం ఏం చేయాలంటే, మన ఆలోచన దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వారి మీద మనకి నెగటివ్ థాట్స్ ఉన్నాయనుకోండి, నెగటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి ఎవరైనా గొప్పగా చెప్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఎందుకంటే వారి గురించి మనలో దురభిప్రాయం ఉంది. కాబట్టి ఎవరన్నా చెప్పినా కూడా మనకేమనిపిస్తుంది అంటే, అబ్బో వీళ్ళేంటి భలే గొప్పగా చెప్తున్నారు, అతని సంగతి ఏంటో, లేదంటే ఆమె సంగతి ఏంటో నాకు తెలుసు, ఏమి అంత గొప్పగా చెప్తున్నారు అనేది మనకి ఒక దురభిప్రాయము మనసులో ఉంది. కాబట్టి ఎవరైనా వారి గురించి గొప్పగా చెప్పినా మన ఆలోచన వేరేగా ఉంటుంది. ఎందుకు? మన హృదయంలో వారి గురించిన ఆలోచన మనకి అలా ఉంది కాబట్టి మొదట ఆలోచన అనేది చాలా ముఖ్యమైనది. ఏదైనా మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నా, ఒక ఎగ్జామ్ ఉన్నా, లేదంటే ఎవరికైనా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చేయాలన్నా, ఒక ప్లాన్ చేయాలన్నా, ముందు మనం ఎక్కడ ఆలోచిస్తాం? మన హృదయంలో మనం ఆలోచించుకుంటాం. తర్వాత ప్రక్కన వారికి దాన్ని షేర్ చేస్తాము. కాబట్టి ఆలోచన అనేది చాలా ముఖ్యమైనది. ఎగ్జామ్కి సరైన రీతిలో మనం ప్రిపేర్ అవ్వకపోతే, వారు ఎగ్జామ్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. రోమన్ 1 ఒక టైప్ ఉంటుంది, రోమన్ నెంబర్ 2 ఒక టైప్ ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, 1 వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి, ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కదా. కాబట్టి అన్నిటికీ ఎస్ఏ క్వశ్చన్సే చదువుకొని వెళ్తే మనము ఎగ్జామ్ రాయగలుగుతామా? అన్నిటికీ మల్టిపుల్ చాయిస్ చూసుకొని వెళ్తే ఎగ్జామ్ రాయలేం కదా. ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం మనం చదువుకుంటాం. అక్కడ 20 క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి మనం ఒక 70 అన్న చదివితే కొన్నైనా వస్తాయి కదా అన్న ప్లాన్ మన హృదయంలో మొదట మనము ఆలోచించుకుంటాము. మన ఆలోచన మొదట ఒక ప్లాన్ చేసుకున్న తర్వాతే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. కాబట్టి ఆలోచన అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆలోచన ఎక్కడ మొదలవుతుంది అనేది మొదట మనం చూసినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి నేను 23 వరకు చదువుతున్నాను. చూడండి. లోపలి నుండి అంటే ఎక్కడి నుంచి? లోపలంటే అనగా హృదయములో నుండి. లోపలంటే ఎక్కడ? హృదయములో నుండి ఏమొస్తాయంట? దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని రాశారు ఇక్కడ? లోపలి నుండియే బయలు వెళ్ళును, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. కాబట్టి మొదట లోపల నుండి అంటే హృదయంలో నుండి వచ్చే తలంపును బట్టి మన ప్రవర్తన ఉంటుంది. దొంగ ఉంటాడు. ఒక వ్యక్తి మంచిగా బంగారం వేసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ చూపంతా ఎక్కడ ఉంటుంది?
ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ దొంగతనం ఎలా దొంగలించాలి అనే ఆలోచన ఉంటుంది. ఎందుకు? అతను దొంగ అంటే అతని ఆలోచనలన్నీ దొంగిలించే దాని మీదే ఉంటుంది. అదే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, దేవుడు వారిని బహుగా దీవించాడు, మంచి స్థితిలో వారు ఉన్నారని వారు అనుకుంటారు. ఎందుకు? అది వారికి లోపల నుండి వచ్చే ఆలోచనను బట్టి ఉంటాయి. కాబట్టి హృదయంలో నుండి వచ్చే ఆలోచనలు, మొదట మన ఆలోచనలు జాగ్రత్తగా మనము పవిత్రమైనముగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ ఆలోచనల ద్వారా మన ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఆ ప్రవర్తనను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ఆలోచనలు సరైనవిగా దేవుని ఎదుట ఉండేలాగా మనము చూసుకోవాలి. కాబట్టి హృదయాన్ని మనము జాగ్రత్తగా, ఆలోచనలన్నీ కరెక్ట్గా వచ్చేలాగా మనము జాగ్రత్తగా ఉంటే అప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది. మన యవ్వనాన్ని బట్టి ఎవరు మనల్ని తృణీకరింపకుండా ఉంటారు. మనం సరైన రీతిలో ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే ఆ వ్యక్తి చాలా మంచోడు, ఆ యవనస్తుడు చాలా చక్కగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అని మనల్ని చూడగానే చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు ఎవరైనా సరే. అదే మనం అల్లర్చిల్లరగా తిరుగుతున్నామనుకోండి, అరే ఒరే అని పిలుస్తారు. అదే మనం అలా కాకుండా మన జీవితము, మన ప్రవర్తన, మన ఆలోచన సరిగ్గుంటే మనకి గౌరవం వస్తుంది. నానా బాబు ఇట్రామ్మా అంటారు. అంతేగాని అల్లరిచిల్లరగా ఉన్న వాళ్ళని నానా బాబు అంటారా ఎవరైనా? అనరు. కాబట్టి మన ప్రవర్తనను, మన యవ్వనాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకునే వారముగా ఉండాలి. మన యవ్వనము జాగ్రత్తగా కాపాడబడాలంటే ఏం చేయాలి? మొదట యవ్వనాన్ని ఎవరు తృణీకరింపకుండా మన విలువను మనము, మన విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారముగా ఉండాలి. అదేవిధంగా లూకాసు వార్తలో కూడా చూసినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనము. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనము. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. సజ్జనుడు అంటే మంచివాడు, గుడ్ పర్సన్. సజ్జనుడు తన హృదయంలోంచి ఏం చేస్తుంది? ధననిధిలో నుండి సద్విషయాలు అంటే మంచి విషయాలు, మంచి మనసు కలిగిన వాళ్ళలో నుంచి మంచి విషయాలు వస్తాయి. ధననిధి అంటే విలువ కలిగినది, అది చాలా వాల్యుబుల్ థింగ్ అన్నమాట. హృదయమును మంచి ధననిధి. హృదయాన్ని దేంతో పోల్చారు ఇక్కడ? ఒక ధననిధితో, ఒక వాల్యుబుల్ థింగ్తో, ఒక వాల్యుబుల్ పర్సన్తో, ఒక వాల్యుబుల్ ఐటమ్తో ఇక్కడ కంపేర్ చేశారు. మంచి ధననిధి, సజ్జనుడికి మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటకు వచ్చును. సజ్జనుడికి ఆపోజిట్ దుర్జనుడు, గుడ్కి ఆపోజిట్ బ్యాడ్. అట్లాగే ఇక్కడ సజ్జనుడికి ఆపోజిట్ పర్సన్ ఎవరంటే దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు వచ్చును. మంచి వ్యక్తిలో నుంచి మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ వ్యక్తిలో నుంచి చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఒక త్రాగుపోతుంటాడు, డబ్బులు కనబడితే ఏం చేస్తాడు? ఈవినింగ్ వెళ్ళి తాగాలి అని అనుకుంటాడు. అదే మంచి వ్యక్తికి డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, వీటితో నేను ఏమి కొంటే నాకు ప్రయోజనకరం అవుతుంది అని ఆలోచిస్తారు. కాబట్టి ఆలోచన అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. దానిని బట్టే మనకి విలువ వస్తుంది. మనల్ని తృణీకరించారు ఎవరు? మన ఆలోచన సరైనదిగా ఉంటే మనము తృణీకరించబడే వారముగా మనం ఉండము. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. కాబట్టి మన హృదయంలో ఏ ఆలోచన ఉంటుందో అదే బయటికి మనము మాట్లాడగలుగుతాము. మనకి ఎవరి గురించైనా నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు, వారి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు, వారి పేరు ఎత్తినప్పుడు వారి గురించి మనము బ్యాడ్గానే మాట్లాడతాం. అదే గుడ్ ఇంప్రెషన్ ఉంటే వారి గురించి, మనం కూడా వారి గురించి ఎవరైనా పేరు వారి గురించి చెప్పినప్పుడు అతను చాలా మంచివాడు, ఆ అమ్మాయి చాలా మంచిదని చెప్తాం. కాబట్టి మన ఆలోచనని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. దానిని బట్టే మనకి విలువ, గౌరవం వస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, ఈ యవ్వనమును బట్టి మీరు ఎవరి దగ్గర తృణీకరింపబడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. మీకు మీరు విలువ తెచ్చేవారుగాను, గౌరవింపబడేవారుగా మీరు ఉండండి అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి సజ్జనుడు మంచివాడుకి మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డవానికి చెడ్డ ఆలోచనలు వస్తాయి. కాబట్టి మన ప్రవర్తన అంతటి యందు మనము యెహోవాను దృష్టించి, యెహోవా వైపు చూచి మనము మన ప్రవర్తన ఉండేలాగా మనము చూసుకోవాలి. హృదయం కాబట్టి మనము అలాగ మన ప్రవర్తన దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. అలాగే మత్తయి సువార్తలో కూడా మనం చూసినట్టయితే 5వ అధ్యాయము 8వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము.
నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారా, ఇక్కడ మనం ఏమనుకుంటాము, చూసాము, తప్పేం చేయలేదు, మనము జస్ట్ అమ్మాయి బాగుంది లేదంటే అబ్బాయి బాగున్నాడు అని మనం అనుకొని ఇంకా దాని గురించి ఏవేవో మనం ఆలోచించుకున్నప్పుడు మన ఆలోచన ఏంటనేది మన హృదయంలోనే ఉంటుంది. కానీ మన ప్రక్కన వారికి తెలీదు, మన ఇంట్లో వారికి తెలీదు, లేదంటే మన స్నేహితులకి ఎవరికీ తెలీదు. కానీ అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోహపు చూపుతో చూస్తే చాలు, అది పాపం అని చెప్తున్నాడు. చూశాను కదా, ఏముంది, తప్పేముంది అని అనుకోలేదు. గెహజీ కూడా ఆ బంగారమును, ఆ వజ్రాలు, అవన్నీ చూచాడు, ఆశించాడు, అలాగే తప్పిపోయాడు. సంసోను కూడా అంతే, చూచాడు డెలీలాని, కానీ చూచి మనసులో తన ఆలోచన చెడుగా రావటం వల్ల తన జీవితము వ్యర్థమైపోయింది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంసోన్ని, కానీ తను శరీరేచ్ఛలకు లోనయ్యాడు. శరీరానికి అతను పాపానికి తను చోటిచ్చాడు. జస్ట్ చూడటం వల్ల మాత్రమే, చూచి తన ఆలోచన, ఆ చెడు ఆలోచన చేయటం వలన ఏమయ్యాడు, దేవునికి దూరం అయిపోయాడు. అలాగే దావీదు కూడా కంటి చూపు ద్వారానే తన జీవితంలో దేవుని దగ్గర దేవుని ఉగ్రతను పొందాడు. అట్లాగే వృద్ధాప్యంలో సౌలు కూడా అంతే. కాబట్టి మనం చూసాము, తప్పేముంది, మనసులో అనుకుంటాం, కానీ చూచి మనసులో అనుకోవటం వలన కూడా అది పాపానికి దారితీస్తుందని దేవుడు చెప్తున్నాడు. యాకోబు పత్రికలో ఉంది, మనం గతంలో క్విజ్కి ప్రిపేర్ అయినప్పుడు మీరు చదువుకొని ఉండుంటారు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి ఫస్ట్ దురాశ ఎక్కడ మొదలవుతుంది, కంటి చూపుతోనే మొదలవుతుంది. కాబట్టి మన కన్నుని మనము జాగ్రత్తగా కాపాడుకునే వారముగా మనం ఉండాలి. మన కన్ను సరిగా ఉంటే మన ఆలోచనలు సరిగా ఉంటాయి, మన ఆలోచనలు సరిగా ఉంటే మన ప్రవర్తన సరిగ్గా ఉంటుంది. కాబట్టి మన ప్రవర్తనను బట్టి మనకి గౌరవము, మర్యాద, విలువ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనము మన యవ్వనాన్ని బట్టి ఎవరు తృణీకరింపబడకుండా మన ఆలోచనలు, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండే విధంగా కాపాడుకోవాలని ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడు. అదేవిధంగా మీరు కూడా యవనస్తులు కాబట్టి, తిమోతి యవనస్తుడుగా ఉన్నాడు, పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతికి కదా, మనకు కాదు కదా అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట అది మాదిరిగా వారికి హెచ్చరిక చేసినప్పుడు అది మనము కూడా అనుసరించే వారముగా మనం ఉండాలి. కాబట్టి మొదట మనము మన యవ్వనాన్ని బట్టి తృణీకరింపబడకుండా ఉండాలంటే మొదట మనం ఏం చేయాలి, మన ఆలోచన సరైనదిగా ఉండాలి, మన చూపు సరైనదిగా ఉండాలి. ఒకవేళ లోకంలో ఉన్నాం కాబట్టి మనకేదైనా, మన చూపును బట్టి మనకేదైనా చెడు తలంపు, చెడు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ప్రభా నన్ను క్షమించు, ఇలాంటి చెడు ఆలోచనలు, ఇలాంటి చెడు తలంపులు నాలోనికి రాకుండా నీవే నన్ను బలపరచు ప్రభా, నా హృదయాన్ని భద్రపరచు తండ్రి, నన్ను సరైన మార్గంలో నడిపించని వెంటనే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తే అపవాదికి అధికారం లేకుండా ఉంటుంది. అప్పుడు అపవాది మన మీద విజయం పొందకుండా అపవాది మీద మనకే జయం అనుగ్రహింపబడుతుంది. కాబట్టి మన ఆలోచనలు దేవుని ఎదుట సరైనవిగా ఉండాలి. కాబట్టి అలాగూ మనము కూడా దేవుని ఎదుట ప్రతి ఆలోచనలను, ప్రతి పనిలోనూ, ప్రతి ప్రవర్తనలోనూ దేవుని ఎదుట మనము కరెక్ట్గా ఉండి మీ యవ్వనమును మీరు తృణీకరింపబడకుండా మీ యవ్వనాన్ని మీరు కాపాడుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దేవుని ఆలోచనలు, దేవుని ఆత్మ, ఆయన తలంపులు మీ అందరికీ కావలి ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మనం వినికిడిలో ఫలింప చేయునుగాక. గతంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రాకేష్ ప్రార్థనలను నడిపిస్తాడు.